మిత్రులారా, ఈ దేశంలో గత కొన్ని నెలలుగా అయ్యా పేపర్ లీక్లు అవుతున్నాయి. అది నీట్ ఎగ్జామ్ కావచ్చు, సిబిఎస్ఈ ఎగ్జామ్ కావచ్చు, ఇంకో ఎగ్జామ్ కావచ్చు. అయ్యా మీరు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా రాజీనామా చేయండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తులేయడం లేదు. మీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి అని ఆర్థిక మంత్రిని అడిగితే నేను ఉల్లిగడ్డ అని చెప్పాను. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి అంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరేం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో అంటున్నాం. కానీ మరి ఎందుకు లేదు? యూత్గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతే ఒక మంత్రి పదవి పోతే అంటే ఎందుకు ఇలా ఉండాలి? అయ్యా మేమేమంటాను, మాకు ఉద్యోగాలు ఇస్తే ఈ దేశ సంపదను తీసుకొస్తాం. మీరు $5 ట్రిలియన్ తేలేదు కానీ మేము తెస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేం తేరగా పరాన్న జీవులుగా పారాసైట్స్గా బతకాలని అనుకోవడం లేదు. కష్టపడి పనిచేయాలనుకుంటున్న కాక్రోచ్ల మేము అని చెప్తున్నాం. కానీ ఇవాళ ఉద్యోగాల గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పరు. అయ్యా నిర్భయ నుంచి దిశ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని సంగతి ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళు అంత రాత్రి ఎందుకు వెళ్ళారు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకొని వెళ్ళారు అని ఆన్సర్లు వస్తాయి.